కారు పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోందా? బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కుటుంబంలో చిచ్చు పెట్టిందా? పవర్ సెంటర్ కోసం ముగ్గురు నేతలు ఆరాటపడుతున్నారా? కేటీఆర్కు నాయకత్వ బాధ్యతలను స్వాగతిస్తానంటూ హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ ఆయనే చేశారా? మరెవరి ఒత్తిడైనా ఉందా? తాజాగా హరీష్ రావుతో కేటీఆర్ భేటీ సంగతి ఏంటి? ఈ భేటీలో కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయా? అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ లో ఓ అంశం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తర్వాత పార్టీలో నంబర్ 2 ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. సహజంగా ప్రాంతీయ పార్టీల్లో తరచుగా ఇది మనకు వినిపించే అంశమే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ బాస్ అవుతారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ ప్రచారమే గులాబీ పార్టీలో అగ్గికి ఆజ్యం పోసినట్లయిందనే టాక్ వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కవిత కామెంట్స్, హరీష్ రావు వ్యాఖ్యలతో అసలు పార్టీలో ఏం జరుగుతోందనేది చర్చకు ఆస్కారమిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎల్కతుర్తిలో ఘనంగా నిర్వహించింది. ఈ సభకు లక్షలాది మందిని రప్పించి సక్సెస్ చేశారు గులాబీ నేతలు. ఇదంతా బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలైంది. పార్టీ సిల్వర్ జూబ్లీ సభను ఎల్కతుర్తిలో నిర్ణయించాక జన సమీకరణ, సభ ఏర్పాట్ల బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. మళ్లీ ఏమైందో ఏమో కానీ హరీష్ రావును బాధ్యతల నుంచి తప్పించి వరంగల్ జిల్లా నేతలకు బాధ్యతలు అప్పగించారు గులాబీ బాస్. దీంతో ఆ సమయంలో హరీష్ రావు సైలెంట్ అయిపోయారు. ఇక రజతోత్సవ సభా ప్రాంగణంలో కేసీఆర్, కేటీఆర్ కటౌట్స్ మాత్రమే కనిపించడం చర్చకు దారితీసింది. రజతోత్సవ సభ తర్వాత హరీష్ రావు టార్గెట్ గా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. హరీష్ రావు పార్టీ చేంజ్ అవుతారని, పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. దీంతో దానికి హరీష్ రావు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. గులాబీ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని, కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తానని హరీష్ రావు చెప్పుకొచ్చారు. అలాగే కేటీఆర్ కు పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని తేల్చి చెప్పారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. హరీష్ రావు తానే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారా, లేక కేసీఆర్ ఒత్తిడి ఏమైనా ఉందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు గులాబీ పార్టీలో 2 పవర్ సెంటర్లు అయ్యాయి. కేటీఆర్, హరీష్ రావు. ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారు తమ వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా 3వ పవర్ సెంటర్ కూడా ఎమ్మెల్సీ కవిత కేంద్రంగా నడుస్తోంది. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కవితలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆమె చేస్తున్న కార్యక్రమాలన్నీ పార్టీ కంటే ఆమె సెంట్రిక్ గానే జరుగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ లో 3 ముక్కలాట నడుస్తోందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఆమె చేస్తున్న కామెంట్స్ గులాబీ పార్టీలో కీలక నేతలకు మింగుడు పడ్డం లేదు. ఇదిలా ఉండగానే పార్టీలో కీలక నేత హరీష్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. హరీష్ రావు కామెంట్స్ చేసిన 2 రోజులు గడవక ముందే కేటీఆర్ ఆయన నివాసంలో భేటీ అయ్యారు. హరీష్ రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్ 2 గంటల పాటు చర్చలు జరిపారు. ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీలో పరిణామాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. జాగృతి సంస్థ ద్వారా ఎమ్మెల్సీ కవిత స్వతంత్రంగా ప్రోగ్రామ్స్ చేయడం, మరోవైపు సామాజిక తెలంగాణ అంశం కవిత చేసిన కామెంట్స్ పై ఇద్దరు నేతల మధ్య ప్రస్తావనకొచ్చినట్లు గులాబీ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లి భేటీ అయినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పందిస్తే తప్ప ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని గులాబీ వర్గాలు అంటున్నాయి. మరి గులాబీ బాస్ స్పందిస్తారా? ఈ 3 ముక్కలాటకు ముగింపు పలుకుతారో